Yeah, hi, all. Good evening. Yeah, I'm audible. Can you please confirm through chat? Good evening, everyone. Okay, all right. Let me share my screen. Okay, in previous session we discussed about how to launch an Windows server and even Linux machine also. Multiple approaches how to connect to EC2 instance via Git Bash and even Mobexterm. Okay, putty gen. Okay, how to connect with the help of command prompt, direct AWS connect. Okay, even MacBook terminal also we discussed. You guys are practiced all that approaches. పుట్టి gen PEM నుంచి పీపీకే కన్వర్ట్ చేసి పీపీకేని పుట్టికి లోడ్ చేసి గిట్ బ్యాష్ మొబైల్ స్టమ్ జస్ట్ క్లాస్లు అటెండ్ అయితే ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ గైస్. జస్ట్ మీరు క్లాస్లు అటెండ్ అయితే వితౌట్ ప్రాక్టీస్ యూ విల్ నాట్ గెట్ ఇట్ దట్. ఓకే, ఐ థింక్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ప్రాక్టీస్డ్. ఆల్ రైట్, నో ప్రాబ్లం. టుడే వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ EC2లో one more part of the service, that is block storage guys. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఈబిఎస్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేస్తాం. ఎలా మనం ఎక్స్టర్నల్ వాల్యూమ్ని క్రియేట్ చేయాలి, ఎక్స్టర్నల్ వాల్యూమ్ని ఎలా అటాచ్ చేయాలి EC2 ఇన్స్టెన్స్కి, ఎలా మన ఫైల్ సిస్టమ్కి మౌంట్ చేయాలా, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. రేపు క్లాస్ వచ్చేసి స్నాప్ షాట్స్ ఎలా క్రియేట్ చేయాలా, ఆటోమేటిక్గా లైఫ్ సైకిల్ మేనేజర్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్. ఎలాస్టిక్ బ్లాక్ storage EBS, elastic block storage. If you go to my EC2 module, here you will see the EBS guys. If you scroll down, here you will see the elastic block storage. Today you will understand about volumes, how to create a custom volume and attach that volume to specific region, and create a file system and mount that file system to our mount path. Okay, proper ఎలా mount చేయాలనేది we'll discuss all these points today session. Okay, fine. Let me discuss a few theory points before jumping into that. This is day 13 of AWS. Here, many theory points are there. Okay, if you go to here, okay, why AWS block storage complete in-depth document ఉంటుంది మీకు, except స్నాప్షాట్స్. ఓకే, దాని బ్యాకప్ వాల్యూమ్ బ్యాకప్ ఎలా, స్నాప్షాట్స్ ద్వారా ఎలా తీయాలి, అటువంటివన్నీ మనం రేపు డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ నోట్స్లో ఇంక్లూడ్ చేయలేదు. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఇస్ ఏ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ సర్వీస్ డిజైన్ టు అటాచ్ టు EC2 ఇన్స్టెన్సెస్. ఓకే, జనరల్గా ప్రతి EC2 ఇన్స్టెన్స్కి, every EC2 instance we have root volume guys. Every EC2 instance, yes, every EC2 instance by default we have root value. For example, మీరు ఏదైనా ఒక EC2 మిషన్ లాంచ్ చేశారంటే బై డిఫాల్ట్ ఆ EC2 ఇన్స్టెన్స్ కి ఒక రూట్ వాల్యూమ్ అటాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ one EC2 instance. I'm creating one EC2 instance. For this EC2 we have by default one root volume. Okay, what is the use of root volume guys? Why we are using root volume for the each EC2 instance? ఆ EC2 ఇన్స్టెన్స్ కి సంబంధించినటువంటి ఓఎస్ బూటింగ్ జరగాలన్నా, ఓఎస్ కాన్ఫిగరేషన్ జరగాలన్నా ఖచ్చితంగా ప్రతి EC2 మిషన్కి మనం ఒక రూట్ వాల్యూమ్ అటాచ్ చేస్తాం. ప్రతి EC2 ఇన్స్టెన్స్ మనం ఒక రూట్ వాల్యూమ్ అటాచ్ చేస్తాం. లేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు యూస్ ద రూట్ వాల్యూమ్ ఫర్ మై లాగ్స్ కానీ అప్లికేషన్కి సంబంధించినటువంటి యూజ్ డేటా ఏదన్నా మనం లోడ్ చేస్తున్నప్పుడు అటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఐ డోంట్ వాంట్ టు యూస్ ద రూట్ వాల్యూమ్ అనుకున్నప్పుడు నువ్వు ఎక్స్టర్నల్గా ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసి అడిషనల్ వాల్యూమ్ని ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసి అడిషనల్ వాల్యూమ్ని ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని EC2 ఇన్స్టెన్స్ అటాచ్ చేయొచ్చు. ఓకే, ఈ బ్లాక్ స్టోరేజ్, అడిషనల్ బ్లాక్ స్టోరేజ్ తీసుకొని EC2 ఇన్స్టెన్స్ అటాచ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ EC2 ఇన్స్టెన్స్ నార్త్ వర్జీనియాలో 1A డేటా సెంటర్లో లాంచ్ చేశాను అనుకోండి, 1A అవైలబిలిటీ జోన్లో లాంచ్ చేశాను. బట్ మై వాల్యూమ్ ఈస్ దేర్ ఇన్ 1B. ఈజ్ ఇట్ పాసిబుల్ టు అటాచ్ దిస్ వాల్యూమ్ ఇన్ టు దిస్ EC2 ఇన్స్టెన్స్? మై వాల్యూమ్ ఈస్ దేర్ ఇన్ 1B availability zone, but my EC2 instance is there in 1A availability zone. Is it possible to attach these two? No, right?
It is not possible. This point you need to understand. Your EC2 instance and additional volume both should be in a same region and same availability zone also. Okay, for example, you may get a doubt also. Okay, this EC2 instance, okay, available in 1A Mumbai region, but this volume is available in 1A availability zone only, but North Virginia region. Is it possible? Even though same availability zone aina, but region also should be same. Region also should be same. This point you need to keep in mind, very, very important also when you are doing the mounting. It acts like a virtual hard disk used for OS disks and application data store చేసుకునే దానికి. Okay, data safe independently, data persist independently of EC2 instance life cycle. Even though your EC2 instance is terminated, your root volume will be lost. Even though your EC2 instance will be terminated, your root volume will be lost. Whatever the attached volume, external, additional volume, those data will not be lost. Those data will not be lost until unless you delete the volume. Okay. Can I detach and attach another instance within the same availability zone? Yes, you can do it. What is this meaning? You can detach this volume from this instance. You can detach this volume from this instance and you can try to attach to another EC2 also, no problem. You can try to attach another EC2 machine also, same availability zone. It is possible. Okay, అలానే ఒక వాల్యూమ్ని మీరు ఒక EC2 ఇన్స్టెన్స్కి అటాచ్ చేసిన తర్వాత మీరు దాన్ని డిటాచ్ చేసి వేరే ఇన్స్టెన్స్ కూడా మీరు అటాచ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. ఓకే, హౌ డిడ్ యూ మెజర్ ద EBS వాల్యూమ్ పర్ఫార్మెన్స్? ఓకే, ఒక వాల్యూమ్ ఉంది. ఈ వాల్యూమ్ పర్ఫార్మెన్స్ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్స్, ఐఓ ఆప్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని రీడ్ రైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఒక సెకండ్కి ఎన్ని రీడ్ రైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, ఐఓపిఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే guys, 1 second guys, please allow me 1 minute. Sorry guys, I'm back. Sorry. No, just now I'm back. Okay, I'm back. Thank you. Fine guys. Okay, input output operations per second. Okay, number of read and write operations on a volume can handle the per second. IO ops అంటే ఏంటి మీనింగ్? నెంబర్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ ఆన్ దిస్ వాల్యూమ్ పర్ సెకండ్కి ఎన్ని ఐఓ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ వాల్యూమ్. స్మాల్ ఐఓ ఆపరేషన్స్, higher IO ops demand. Important point guys. Databases are IOPS sensitive. What is this meaning? Small IO operations, higher IO ops demand. What is this meaning guys? Very less input output operations, performance high గా ఉంటుంది. ఎస్ రైట్. ఇన్పుట్ ఆపరేషన్స్ ఎక్కువ ఒక డిస్క్ మీద నువ్వు ఎక్కువ చేస్తున్నప్పుడు బై డిఫాల్ట్ మనకి పర్ఫార్మెన్స్ డిలే ఉంటుంది. లేటెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. లేటెన్సీ మనకు జనరల్గా తక్కువ ఉండాలి. 1000 IO ఆప్స్ అంటే మీనింగ్ ఏంది? 1000 రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఓకే, జనరల్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ యాజ్ ఎ బ్లాక్ సైజ్ గైస్. బ్లాక్ సైజ్, ద అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్డ్ పర్ IO ఆపరేషన్. 4 KBనా, 8 KB బ్లాక్సా, 16 KBనా? ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, మోర్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. అన్ని 4 KB బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, పార్టీషన్ చేసినప్పుడు ఆల్ ఆర్ 4 KB బ్లాక్స్ అనుకోండి, డేటా రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎక్కువ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పడతాయి పర్ సెకండ్కి. ఎందుకని? ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి. లార్జ్ బ్లాక్ సైజ్ ఉన్నప్పుడు వెరీ లెస్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద లేటెన్సీ? రెస్పాన్స్ గైస్. రెస్పాన్స్ ఎప్పుడు కూడా లేటెన్సీ మనకు తక్కువ ఉండాలి, వెరీ ఫాస్ట్గా రావాలి రెస్పాన్స్. లేటెన్సీ
టైం టేకెన్ టు కంప్లీట్ ద వన్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. ఓకే, ఒక డిస్క్ మీద ఈ ఈ బ్లాక్ మీద ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ ఏదైనా మనం పర్ఫామ్ చేస్తే డేటా రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ ఎంత టైం అంటే ఎంత టైంకి మనకు రెస్పాన్స్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లేటెన్సీ. వీ కెన్ మెజర్ ద లేటెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. ఓకే, లో లేటెన్సీ, తక్కువ లేటెన్సీ ఉన్నదంటే దట్ మీనింగ్ వాట్, ఫాస్టర్ రెస్పాన్స్ డేటాబేసెస్ కానీ ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ కానీ రియల్ టైమ్ అప్లికేషన్స్ కానీ లేటెన్సీ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. లెస్సర్ లేటెన్సీ, లో లేటెన్సీ ఉంటే యూ విల్ గెట్ ద ఫాస్టర్ రిజల్ట్స్. ఓకే, త్రూపుట్ అంటే ఏంటి మీనింగు, ఒక రేటు ఎట్ డేటా ఈస్ ట్రాన్స్ఫర్డ్ పర్ ఎంబీపీఎస్. ఒక సెకండ్కి ఎంత ఎంబీ డేటా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారు, ఎంత జీబీ డేటా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. యూ కెన్ మెజర్ విత్ హెల్ప్ ఆఫ్ త్రూపుట్. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది గైస్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే త్రూపుట్ ఇంటూ 1024 by block size. This is the formula. If you are increasing the block size, increasing the throughput, but reduce the IO operations. For example, I am trying to increasing the block size increase చేస్తే IO operations fast అవుతాయా స్లో అవుతాయా? ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్, దిస్ ఇస్ బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ గైస్. ఇక్కడ చూడండి, బ్లాక్ సైజ్ A by B. For example, this is A and this is B. This is B. I am trying to increase the block size. I am denominator వాల్యూని ఇంక్రీజ్ చేసినప్పుడు జనరల్గా IO ఆప్స్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది, అంటే ఫాస్ట్ నాట్ స్లో. వాల్యూ డిక్రీజ్ అయిందనంటే IO ఆపరేషన్స్ వాల్యూ డిక్రీజ్ అయిందనంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ వెరీ లో. సారీ, ఇట్స్ మై బ్యాడ్ గైస్. చూడండి, ఇఫ్ ఆర్ ఇంక్రీజింగ్ ద బ్లాక్ సైజ్, okay, this value will also decrease, right? Parallelly, throughput and block size if you are increasing, IO operations are better, it is telling. Okay, this formula I can, you no need to remember, no one will ask, but background ఎలా calculate చేస్తారు అనేది mathematical formula. But EBS volumes types guys, okay, EBS volumes types మనకి SSD volumes, HDD and even magnetic volumes also there. Magnetic volumes already outdated. ఈచ్ టైపు మళ్ళీ సపరేట్ వర్క్ లోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇఫ్ యూ టేక్ రూట్ వాల్యూమ్, ఓకే, కంటైన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, GP2, GP3, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ 1, IO2, IO1, IO2, ఓకే, ఇలా మల్టిపుల్ వాల్యూమ్స్, సపోర్టెడ్ వాల్యూమ్స్. రూట్ వాల్యూమ్స్ ఓన్లీ 4 టైప్స్ సపోర్ట్ చేస్తుంది. వన్ ఈజ్ GP2, either GP3 or IO1 and IO2. What I am talking here is when you are creating any volume, for example, if I am creating volume, here you will see the volume type GP2, GP3, IO1, IO2. Root volume supported by only 4 types. Okay, additional volumes, for example, okay, I don't want to go with the root volume, I am trying to create an additional volume. ఆ అడిషనల్ వాల్యూమ్ని మన EC2 మిషన్కి అటాచ్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, ఈ అడిషనల్ వాల్యూమ్ని బేస్డ్ ఆన్ ద యువర్ రిక్వైర్మెంట్ గైస్, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం వాల్యూమ్ తీసుకోవాలి. Based on our requirement, we need to take the volume. Okay, additional volumes used for the application data, మన అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లాగ్స్ కానీ డేటాబేసెస్ కానీ ఇటువంటి వాటికి మనం అడిషనల్ వాల్యూమ్స్ యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ వాల్యూమ్. ఓకే, ఇట్ కెన్ బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ ఇండిపెండెంట్లీ. అటాచ్ చేసిన తర్వాత యూ కెన్ డిటాచ్ ఇట్ ఆల్సో, నో ప్రాబ్లం. సపోర్టెడ్ అడిషనల్ వాల్యూమ్స్, ఇట్ ఈస్ సపోర్టింగ్ GP2 అండ్ GP3. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్పీడు, పర్ఫార్మెన్సు, కాస్టు, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఈవెన్ IO1 అండ్ IO2 ఆల్సో ఇట్ ఈస్ సపోర్టింగ్. ST1 త్రూపుట్ స్టోరేజ్ 1, ఓకే, అలానే SC1 స్టాండర్డ్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఆల్సో సపోర్టింగ్. అడిషనల్ వాల్యూమ్స్ ఇక్కడ టోటల్ హౌ మెనీ ఆర్ దేర్? ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్, ఇఫ్ యూ గో టు హియర్ వాల్యూమ్ క్రియేషన్, here you will see ఇక్కడ ఉన్నటువంటి SC1, ఓకే, ST1, స్టాండర్డ్, IO1, IO2, GP1, GP2, GP3, టోటల్ 6 వాల్యూమ్ టైప్స్ ఇట్ ఈస్ సపోర్టింగ్. If you are going for the additional volumes, you can select anyone. Most of the times we are using these two only. These two for the machine learning, high data processing,
హ్యూజ్ డేటా రిలేటెడ్ ఆపరేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఓకే ఫైన్. ఎస్ఎస్డి బేస్డ్ వాల్యూమ్స్ గైస్, ఎస్ఎస్డి బేస్డ్ వాల్యూమ్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద లో లేటెన్సీ అండ్ random input output operations. We don't know when the data we are accessing, when we are not accessing. ర్యాండమ్గా మనం ప్రిడిక్ట్ చేయకున్నప్పుడు బెటర్ టు గో విత్ ద ఎస్ఎస్డి బేస్డ్ ఈబీఎస్ వాల్యూమ్స్. జనరల్లీ GP2 అండ్ GP3, ఈవెన్ క్యూబర్నెటిస్లో కూడా మనం చూసుంటాం GP2 అండ్ GP3 ఎక్స్టర్నల్ ఈబీఎస్ వాల్యూమ్స్ తీసుకొని ఇక్కడే క్రియేట్ అయి ఉంటాయి బ్యాక్ ఎండ్లో వాల్యూమ్స్. అక్కడి నుంచి మనం కాన్ఫిగర్ చేసి ఉంటాం కాబట్టి వాల్యూమ్ ప్రొవిజనింగ్ అంతా AWSలోనే జరుగుతుంది. GP2 బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ స్కేల్ సైజ్ range is 1 GB to 16 TB. You can take up to 1 GB to minimum 1 GB to 16 TB. See here you can take minimum 1 GB to, here you are seeing right, GP2 or GP3. This is GP2. If you go to GP2, minimum 1 GB to maximum 16 TB, up to 16 TB you can take a volume. Okay, these are chargeable guys. Up to 16 TB you can take a volume. Okay, baseline of 3 input output operations per GB with minimum of 100 IO ops. మీరు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 GB తీసుకున్నారు అనుకోండి. ఓకే, బేస్ లైన్ హౌ మచ్ దే ఆర్ గివింగ్ 300. బేస్ లైన్ బై డిఫాల్ట్ దే ఆర్ గివింగ్ 300. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 200 తీసుకున్నాం అనుకోండి. 200 GB కావాలనుకుంటే హౌ మచ్ 600 IO ops per second, input output operations per second. For example, I am taking 2 GB or else I am taking 5 GB. For example, I am taking 5 GB. What is the baseline? Here it is showing minimum of 100. Okay, whether it is 100 కన్నా తక్కువ ఉన్నా కానీ it will not go with 100 less than కానీ వెళ్ళదు. Even though 5 GB కానీ 10 GB తీసుకున్నా కానీ it will not less. 100 is the fixed. On top of that 100 to 3000 IO ops. What is the storage range? 1 GB to maximum it will go to 16 TB. Okay, for example, if you are going for GP3, this is highly recommended guys. Mostly recent one, even Kubernetes also it is supporting only GP3. Decouple the storage size from the performance. You can independently configure the input output operations and throughput also. Here also size range is 1 GB to 16 TB. Okay, more predictable performance, low cost compared to GP2, better control. If you go to here, let me select the GP3. Here, if you are selecting the GP2, we don't have a control of this throughput. It is not applicable. If you are going for GP3, we have control of throughput. Okay, we have control of throughput. How much you want to? Minimum 125 MB. Minimum baseline is 125. Up to you can go 2000 Mbps per second. It is calculation per second. Okay, you can control how much data, how much speed you want to. But if you are going for GP2, it is not supporting. It is not under our control. Okay, here also 1 GB is the minimum. 65 TB is the maximum. 65 TB is the maximum volume you can configure. Okay, for example, you are going with provisioned IO ops SSD, that is IO1 and IO2 types, storage types. When you know the exact input output operations guarantee required. For example, డేటాబేసెస్లో మన కస్టమర్స్ డైలీ ఏదైనా టెస్టింగ్ కోసం కానీ అటువంటప్పుడు ఖచ్చితంగా ఇన్ని ఆపరేషన్స్ ఆన్ అన్ యావరేజ్ డైలీ ఇన్ని ఆపరేషన్స్ వస్తున్నాయంటే బెటర్ టు గో విత్ ద IO1 అండ్ IO2 డేటాబేసెస్ కానీ హై ట్రాన్సాక్షన్ సిస్టమ్స్ కానీ ప్రిడిక్టబుల్ ఆపరేషన్స్ ఉన్న దగ్గర యూ కెన్ గో విత్ either IO1 or IO2. For example, if you are going for IO1, okay, provision the specific input output operations per second. Good for consistent high performance. Range is also 4 GB to 16 TB. You can take the, for example, if you go to IO1 DB కి అలాట్ చేయాలనుకుంటే what it is telling. Okay, let me go with 100 GB volume. Okay, volume is 500. Okay, here minimum is 100. Okay, it is under our control guys. 100 to 500 max input output operations per second. 100 to 500 input output operations per second based on the storage. For example, I am going to
20 GB. Okay, now it is increased. Now it is increased. Based on the storage, it will increase. But storage size maximum is 16 TB only. 16 TB only. Okay. Next, even similar IO2 also, IO2 also, but it is mainly used for the production guys. Production systems, critical production systems లో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఏదైనా హ్యాండిల్ చేయాలంటే బెటర్ టు గో విత్ ద IO2. ఓకే ఫైన్. నెక్స్ట్ హెచ్డిడి బేస్డ్ ఈబిఎస్ వాల్యూమ్స్. ఇక్కడ త్రూపుట్ ఆప్టిమైజ్డ్ హెచ్డిడి, త్రూపుట్ స్టోరేజ్ 1, ST1 అంటే త్రూపుట్ స్టోరేజ్ 1. బిగ్ డేటా ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడండి, బిగ్ డేటా వర్క్లోడ్స్, ఏదైనా లాగ్ ప్రాసెసింగ్, డేటా వేర్ హౌసింగ్. ఓకే, హ్యూజ్ అప్లికేషన్స్, హ్యూజ్ డేటా ఉన్నటువంటి దగ్గర కాస్ట్ తగ్గించుకోవాలంటే యూనిట్ టు గో విత్ ద ST1 స్టోరేజ్ టైప్. డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్, యూనిట్ టు సెలెక్ట్ ఇట్. యూనిట్ టు గో విత్ ద ST1 స్టోరేజ్ టైప్. ఓకే ఫైన్. చూడండి, హై ఎంబీపీఎస్ పర్ సెకండ్ త్రూపుట్, పర్ సెకండ్కి ఎక్కువ ఎంబీపీఎస్ మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ నాట్ సూటబుల్ ఫర్ ద బూట్ వాల్యూమ్స్. డోంట్ గో విత్ నార్మల్ వాల్యూమ్స్ కోసం అయితే వెళ్ళొద్దు. బట్ బిగ్ డేటా వర్క్లోడ్స్ని హ్యాండిల్ చేయాలంటే మీరు బిగ్ డేటా ప్రాజెక్ట్స్ని కానీ సపోర్ట్ చేస్తుంటే యూ విల్ గెట్ దిస్ పాయింట్ గైస్. మీరు బిగ్ డేటా ప్రాజెక్ట్స్ని ఏదైనా సపోర్ట్ చేస్తుంటే యూ విల్ గెట్ దిస్ పాయింట్. ఓకే, 1 సెకండ్ గైస్. ఓకే ఫైన్. నెక్స్ట్, లో కాస్ట్ కంపేర్డ్ టు SSD. SSD కన్నా HDD అనేది వెరీ లో కాస్ట్. ఓకే, ఆల్రెడీ విన్నాం. మినిమం స్టోరేజ్ రేంజ్ 125 GB మినిమం తీసుకోవాలి, అప్ టు 16 TB. ఓకే, హియర్ 125 GB ఇస్ ద మినిమం, maximum ఆల్సో 16 TB. ఎస్, అండ్ ఈవెన్ SC1 ఆల్సో. బట్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ద కోల్డ్ HDD, కోల్డ్ స్టోరేజ్ కోసం ఎందుకు వెళ్తున్నాం మనం? బికాస్ it is very low cost compared to ST1. It is very low cost compared to ST1. It is also infrequently accessed data. Okay, cost sensitive workloads. Okay, lowest performance, అలానే low cost, sequential access only. For example, compared to HDD, ST1 is the high cost guys. Same operation say I don't want that much performance, ఇంత పర్ఫార్మెన్స్ అవసరం లేదనుకున్నప్పుడు సేమ్ ఆపరేషన్స్కి వెరీ లో కాస్ట్ వెళ్ళాలంటే బెటర్ టు గో విత్ SC1. బట్ ఇటువంటి ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేస్తుంటే మోస్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ GP2 అండ్ GP3 ఓన్లీ. GP3 ఈస్ హైలీ రికమెండెడ్ నౌ ఏ డేస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ calculated workloads, then go with IO1 or IO2 operations. IO1 or IO2 storage type. But this is already deprecated. We are not sure when the AWS also will remove from the list. This is already deprecated. Magnetic disk previous days లో యూస్ చేసేవాళ్ళు. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, యూ నీడ్ టు రిమెంబర్. an EBS volume exists in a specific availability zone, can attach only EC2 instances that are in a same availability zone. Different availability zone లో ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ ని అటాచ్ చేయలేరు. ఓకే, హియర్ ఫ్యూ లైనెక్స్ కమాండ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ గైస్, దిస్ మౌంట్ పాయింట్ అండ్ ఆల్. ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ చూస్తే యూ మైట్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఐ నీడ్ టు డూ. లెట్ మీ ట్రై టు లాంచ్ ఆన్ వన్ EC2 ఇన్స్టెన్స్. Let me try to launch on one EC2 server. Go here. Let me launch an instance. Okay, instance name. Okay, this is EBS testing mission. Go with Amazon Linux or Ubuntu or Red Hat, anything is fine. Let me go with okay, basic configuration also fine. Let me select my key pair. Yes, here we'll go with the default security. Already if you have security group, you can select it. Okay, then number of instances, only one instance. Let me try to launch instance. Yes, instance is launched. Let me try to refresh. Yes, instance is running. Let me try to connect to this instance. Take this. Come to my git bash. Let me clear the screen. Paste it. Yes, first time we are connecting, it will store in a non-host file. Yes, we connected.
ఎస్. నెక్స్ట్ ఈస్ లెట్ మీ ట్రై టు ఓకే ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏదైతే EC2 ఇన్స్టెన్స్ నువ్వు క్రియేట్ చేసావో ఈ EC2 ఇన్స్టెన్స్కి ఇఫ్ యూ గో టు స్టోరేజ్ సెక్షన్ యూ విల్ సీ ద రూట్ వాల్యూమ్ డివైస్ నేమ్ ఇట్ ఈస్ షోయింగ్ /dev xpdf. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఐడి. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఐడి. ఇందాక మనం లాస్ట్లో వాల్యూమ్ ఐడిని డిఫాల్ట్ ఇచ్చేసి ఉంటాం. ఓకే దిస్ ఈస్ ద వాల్యూమ్ ఐడి, డిఫాల్ట్ వాల్యూమ్ క్రియేటెడ్ C1b లాస్ట్. ఇక్కడ ఇఫ్ యూ గో టు వాల్యూమ్ సెక్షన్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, టుమారో యూ విల్ అండర్స్టాండ్ స్నాప్షాట్స్ అండ్ లైఫ్ సైకిల్ మేనేజర్. హియర్ యూ విల్ సీ ద volume ID, right? Same volume. Okay, 8 GB, 3000 input output operations per second. We selected the volume type GP3. Okay, where I selected this volume? When I'm launching an EC2 instance, if you go to here, when I'm launching an EC2 instance, scroll down. Here you will see the configure the storage. Here you will see the storage, configure the storage here. GP3 or else GP2 or IO1 or IO2. Okay, these 4 operations you can perform with the root volume. I told right, root volume is supported only this 4, and even magnetic disk, this is already deprecated. This 4 is supporting. These 2 are not supported by the root volumes. If you are creating any additional volume, these 2 will support. Okay, if you want to add additional volume also, you can add it. For example, let me add a new volume. Here it is supporting, but for root volume it is not supporting. Let me cancel it. Yes, my instance is in a running state. Already I connected. For that instance, it is created one volume also in backend. This root volume is created. What I need to do now? Okay, can I create what I know? ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఒక EC2 మిషన్ లాంచ్ చేసాం. ఎస్, వీ లాంచ్ వన్ EC2 మిషన్. ఈ EC2 మిషన్ ఏ అవైలబిలిటీ జోన్లో లాంచ్ చేసాం? ఇఫ్ యూ గో టు EC2 ఇన్స్టెన్స్ సెక్షన్. ఓకే, ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్స్ సెక్షన్, ఓకే ఇట్ ఈస్ దేర్ ఇన్ నార్త్ వర్జీనియా డేటా సెంటర్లో అవైలబిలిటీ రీజియన్లో 1C అవైలబిలిటీ జోన్. 1C అవైలబిలిటీ జోన్లో 1Cలో లాంచ్ చేసాం. ఓకే, దీనికి ఒక రూట్ వాల్యూమ్ అటాచ్ అయి ఉంటుంది. దీనికి ఒక మనకి రూట్ వాల్యూమ్ అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఆల్ రైట్, ఈ రూట్ వాల్యూమ్ అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ రూట్ వాల్యూమ్ అటాచ్ అయింది. ఓకే, దెన్ కెన్ ఐ టేక్ ద అడిషనల్ వాల్యూమ్? ఎందుకని అడిషనల్ వాల్యూమ్ తీసుకోవాలా? డోంట్ యూస్ ద రూట్ వాల్యూమ్ ఫర్ జనరల్ పర్పస్ గైస్. ఇన్ రియల్ టైమ్ ఆల్సో దే ఆర్ నాట్ యూసింగ్ ద రూట్ వాల్యూమ్స్ ఫర్ జనరల్ పర్పస్. ఓకే, మనం ఏదైనా ఇక్కడ రన్ అవుతున్నటువంటి అప్లికేషన్ లాగ్స్ ఏదైనా బ్యాకప్ తీయడం కానీ, ఓకే ఇక్కడ డేటాబేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, మొత్తం మన ఒక అడిషనల్ వాల్యూమ్ని క్రియేట్ చేసి అడిషనల్ వాల్యూమ్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని ఆ EC2 ఇన్స్టెన్స్ అటాచ్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే LSBLK, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వాల్యూమ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద రూట్ వాల్యూమ్ గైస్. దిస్ ఈస్ ద రూట్ వాల్యూమ్. ఓకే, హియర్ no additional volumes are configured as of only root volume is there, that to 8 GB. That is 8 GB. It is configured for root only. Okay, fine. And even disk free -th disk utilization కూడా చెక్ చేస్తే ఇవన్నీ ఈ ఫైల్ సిస్టమ్, వాట్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, హౌ మచ్ సైజు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 GB ఆల్సో ఇట్ ఈస్ మౌంటెడ్ టు రూట్ ఓన్లీ. అరౌండ్ 1.6 GB అయిపోయిందనంటే బ్యాక్ ఎండ్లో OS కోసం యూస్ చేసి ఉంటుంది. దిస్ ఈస్ ద రూట్ వాల్యూమ్ /dev. ఓకే, /dev, దిస్ ఈస్ ద రూట్ వాల్యూమ్. ఎక్కడ జనరల్గా వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది మనకి dev అనేటువంటి డైరెక్టరీలో వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు సీ /dev అనేటువంటి డైరెక్టరీలో వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. చూడండి, దిస్ ఆర్ ఆల్ ద వాల్యూమ్స్. బ్యాక్ ఎండ్లో టెంపరీ వాల్యూమ్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి. వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డెవ్లో స్టోర్ అవుతాయి. సి XVNF, XVME అని ఇలా అక్కడ క్రియేట్ అయినటువంటి వాల్యూమ్స్ అన్ని మనకి ఇక్కడ ఈ dev అనేటువంటి డైరెక్ట్లో ఉంటుంది జనరల్గా. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ క్రియేట్ ఎ అడిషనల్ వాల్యూమ్. ఓకే, ఒక అడిషనల్ వాల్యూమ్ని క్రియేట్ చేద్దాం. హౌ టు క్రియేట్ అన్ అడిషనల్ వాల్యూమ్? గో టు మై వాల్యూమ్ సెక్షన్, క్రియేట్ ఏ వాల్యూమ్. Okay, let me create an additional volume of GP3. For example, I want 5 GB storage. Throughput how much? You want how many input output operations? But please make sure to select this 1C. 1C lone, where is your EC2 instance? Your EC2 instance is there in 1C. Okay, for example, I am creating this volume in 1A.
data center. Okay, I don't want to create a snapshot. Tomorrow I will discuss about the snapshots, guys, for the backup of the volume. Okay, let me go. If you want to create a tag, yes, you can create a tag also. Let me give the name as a key and the value is additional, additional volume, additional volume 1. I given this is the tag. If you want to add up to 49 tags, you can add it. Already one is created, 50 you can create. Let me create a volume. I created this volume in, I created this volume in 1C data center. I created this volume in 1C data center. Okay, sorry, I think is it also there in 1C? ఓకే నో ప్రాబ్లం. మీరు డిఫరెంట్ రీజియన్లో కానీ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో కానీ లాంచ్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ బౌండ్ గైస్. అది చూపిరు, అది మీకు అసలు అటాచ్ చేయడానికి చూపించదు మనకి. ఓకే, లెట్ మీ స్క్రోల్ రైట్. ఓ దిస్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ 1C ఓన్లీ. ఓకే ఫైన్, లెట్ మీ గో టు మై వాల్యూమ్ సెక్షన్. ఇప్పుడు నేనేం చేశాను, ఐ క్రియేటెడ్ ఏ వన్ అడిషనల్ వాల్యూమ్, ఎక్స్టర్నల్ వాల్యూమ్ నా డేటాను స్టోర్ చేసుకునే దానికోసం క్రియేట్ చేశాను. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ నెక్స్ట్? ఓకే, ఐ నీడ్ టు అటాచ్ దిస్ వాల్యూమ్ టు మై EC2 ఇన్స్టెన్స్. This additional volume, go to additional volume, attach the volume to ఇక్కడ నీకు రిఫ్రెష్ చేస్తే why it is not showing? Your volume is there in 1A, but your EC2 instance is there in 1C. Are you understanding? Your volume is there in 1A. Even if you refresh also, it is the point you need to remember. Okay, let me try to modify the volume. If possible, I think it is not possible to change the volume availability zone. What I need to do, let me delete this additional volume. Yes, if you want, you can delete. Type the delete message. Yes, I deleted the additional volume. Let me create one more volume. Okay, fine. Let me create one more volume. I want only 5 GB data. Okay, next, let me create this volume in 1C. Okay, let me give the tag. For example, name is additional volume 1. This is the tag. Let me create a volume. Yes, I created a volume, but can I attach this volume? Let me try to refresh. Can I attach this volume to my EC2 instance? Yes, you can attach this volume. Now you can see my EC2 instance, it is showing EBS test instance. In instances unte anni instance చూపిస్తుంది. Okay, device name you can select from /dev sdf to p. Anything is fine. Let me go with /dev sdf. This is the device information. Let me attach the volume. We are attaching this volume to EC2 instance. What I did, okay, here around 5 GB volume ని తీసుకొని నేను ఈ EC2 ఇన్స్టెన్స్ అటాచ్ చేశాను. దిస్ వాల్యూమ్ ఆల్సో దేర్ ఇన్ 1C అవైలబిలిటీ జోన్. ఓకే, వాట్ నెక్స్ట్? ఓకే, వాల్యూమ్ అటాచ్ చేసినంత మాత్రాన ఓకే పర్ఫెక్ట్ LSBL అనేటువంటి కమాండ్ రన్ చేసి చూడండి. ఎస్, ఓకే, హియర్ ఇట్ ఈస్ షోయింగ్ 5 GB. బట్ ఈస్ దేర్ ఎనీ మౌంట్ పాయింట్? ఇక్కడ వాల్యూమ్ అయితే ఉంది. ఈస్ దేర్ ఎనీ మౌంట్ పాయింట్ హియర్? నో. ఈవెన్ డిస్క్ ఫ్రీ -th డిస్క్ యూటిలైజేషన్ చెక్ చేశారంటే హియర్ నో వేర్ యూ విల్ సీ ద 5 GB. నా ఫైల్ సిస్టమ్కి మౌంట్ అవ్వలేదు. అది ఆ వాల్యూమ్ అయితే ఉంది, అడిషనల్ వాల్యూమ్ అయితే ఇన్స్టెన్స్కి అటాచ్ అయింది. ఎటువంటి ఫైల్ సిస్టమ్కి మౌంట్ అవ్వలేదు. చూడండి, మౌంట్ పాయింట్స్, నో మౌంట్ పాయింట్స్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెయింటైనింగ్ దట్ వాల్యూమ్? Here we have commands, guys. Even if you Google it also, generally everyone using same commands only. Okay, here it will show the direct detect attached volumes ఏవైతే అటాచ్ చేసినాయో. మౌంట్ ఫైల్ సిస్టమ్ గురించి, మౌంటెడ్ ఫైల్ సిస్టమ్ గురించి చూడాలంటే మన లైనక్స్లో డిస్క్ ఫ్రీ కమాండ్ జనరల్గా రన్ చేస్తుంటాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు చెక్ ద ఫైల్ సిస్టమ్ ప్రెజెన్స్ ఆర్ నాట్ ఫర్ దిస్ వాల్యూమ్. దిస్ ఈస్ ద వాల్యూమ్, రైట్? అడిషనల్ వాల్యూమ్ ఐ టేకన్. దిస్ ఈస్ ద అడిషనల్ వాల్యూమ్. ఈ వాల్యూమ్కి NVMe1N1 ఈ వాల్యూమ్కి అడిషనల్ చెక్ ద ఫైల్ సిస్టమ్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ కాపీ దిస్ ఫైల్ సిస్టమ్ -s. ఇక్కడ మీరు AMI చేంజ్ అయినప్పుడు వాల్యూమ్ టైప్ చేంజ్ అయిపోతూ ఉంటాయి గైస్, నేమ్స్ అక్కడ చూసుకోండి. ఫైల్ -s అనేటువంటి కమాండ్ యూస్ చేయాలా. దెన్ ఫైల్ సిస్టమ్ ప్రజెంట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిందా లేదా ఈ వాల్యూమ్కి బ్యాకెండ్లో అని చెక్ చేయాలంటే యూ కెన్ చెక్ ఇట్. చూడండి, నో రీడ్ పర్మిషన్. దెన్ వాట్ యూ నీడ్ టు యూస్? ద sudo. See what it is telling? Data is there. But data is there means what? నీకు డేటా అని వచ్చిందంటే నో ఫైల్ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్. జస్ట్ వాల్యూమ్ క్రియేట్ అయింది కానీ దాంట్లో బ్యాక్ ఎండ్లో ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవ్వలేదు. అదే మనకి XVF కానీ ext4 కానీ అలాగానే వచ్చిందంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ అని. అప్పుడు మనం ఏం చేయాలా? వీ నీడ్ టు క్రియేట్ వన్ టైమ్ యాక్టివిటీ. ఒక్కసారి నువ్వు వాల్యూమ్ని క్రియేట్ చేస్తే ఎవ్రీ టైమ్ యూ నో నీడ్ టు క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్.
వన్ టైమ్ యాక్టివిటీ. జనరల్గా ఇక్కడ మీరు చూసారంటే మై రూట్ వాల్యూమ్, దిస్ ఈజ్ మై రూట్ వాల్యూమ్, దిస్ ఈజ్ మై రూట్ వాల్యూమ్. వాట్ ఈస్ ద ఫైల్ సిస్టమ్ టైప్? XVF. యూ కెన్ యూస్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ వన్, నో ప్రాబ్లం. మేక్ ఏ ఫైల్ సిస్టమ్ XVF. డెవ్ అనేటువంటి డైరెక్ట్లో అడిషనల్ వాల్యూమ్ తీసుకున్నాను కదా, దీనికి నేను ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ టైమ్ యాక్టివిటీ, యూ నో నీడ్ టు క్రియేట్ ఎవ్రీ టైమ్. ఓకే, లెట్ మీ యూస్ sudo. బెటర్ టు స్విచ్ టు రూట్ అండ్ డూ ఇట్ గైస్. ఓకే, ఐ క్రియేటెడ్. ఇప్పుడు మీరు ఇదే కమాండ్ చూడండి, మేక్ ఏ ఫైల్ సిస్టమ్. చూశారు కదా, sudo ఫైల్ -s. చూడండి, నవ్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ డేటా. నవ్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ డేటా XFS ఫైల్ సిస్టమ్ అని చూపిస్తుంది. ప్రీవియస్గా ఓన్లీ డేటా అని చూపించేది అంతే. అంటే నవ్ యు ఆర్ యాడింగ్, యూ క్రియేటెడ్ ఏ ఫైల్ సిస్టమ్ for that. Okay, then how to mount? It's very, very important. Even though you created a file system, if you go to lsblk, is it showing any path now? Is it mounted anywhere? No. Even disk free -th and kodite, you will see here. Are you able to see our 5 GB? Are you able to see our 5 GB without making the file system ఫార్మేట్ చేయకుండా నువ్వు అదే ఫైల్ సిస్టమ్కి ఆ కమాండ్ హిట్ చేయకుండా నువ్వు అటాచ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. Okay, this is one time activity guys. ఈ command one time activity. This is the command one time activity. You need to run it. Make a file system. What type of file system? ఏ వాల్యూమ్ని మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఏ వాల్యూమ్ మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఓకే, వాట్ నెక్స్ట్ లెట్ మీ క్రియేట్ ఏ వన్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ వాల్యూమ్ కానీ, లాగ్స్ కానీ, ఓపీటీ లాగ్స్ కానీ, ఏదో ఒక డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఐఎమ్ క్రియేటింగ్ ఏ, లెట్ మీ గో టు /opt. లెట్ మీ గో టు /opt. ఇక్కడ లాగ్స్ /opt లాగ్స్ ఇస్ దేర్, ఇట్స్ నాట్ దేర్. ఓకే, లేదు ఇక్కడే క్రియేట్ చేయాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను, మేక్ డైరెక్టరీ, ఏదో ఒక లొకేషన్, ఏ లొకేషన్ అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ వాల్యూమ్, ఇక్కడ ఏదన్నా మన డేటాను మనం ప్లేస్ చేసుకోవచ్చు. CD స్పేస్ న్యూ వాల్యూమ్ అనేటువంటి డైరెక్టరీలో మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ టచ్. ఓకే, ఏబిసి డాట్ లాగ్ ఫైల్, ఒక ఫైల్ని క్రియేట్ చేశారు. ప్రస్తుతానికి ఈ డైరెక్ట్లో ఒక ఫైల్ ఉంది. లెట్ మీ గో బ్యాక్. ఇప్పుడు మీరు PWD కొట్టారంటే దిస్ ఈస్ ద డైరెక్టరీ. ఓకే, ఈ డైరెక్టరీకి మనం ఏం చేయాలా? దిస్ ఈస్ ద డైరెక్టరీ. ఓకే, దిస్ ఈస్ ద డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో ఇంకేమున్నాయి? ఈ డైరెక్టరీలో మనం ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసాం, నువ్వు వాల్యూమ్ అని. ఎక్కడైతే ఫుల్ పాత్ ఇవ్వాలా, ఈ డైరెక్టరీ లోపల ఉన్నటువంటి డేటాని మౌంట్ చేయాలి. హౌ కెన్ యూ మౌంట్? వాట్ ఈస్ ద కమాండ్ యూనిట్ యూస్? మౌంట్ అనే కమాండ్ యూస్ చేయాలి. ఓకే, మౌంట్ అనేటువంటి కమాండ్ యూస్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ద వాల్యూమ్ నేమ్? దిస్ ఇస్ ద వాల్యూమ్ నేమ్. ఇక్కడే వస్తుంది గైస్ మీకు. ఇక్కడ ఇఫ్ యూ టైప్ lsblk, దిస్ ఇస్ ద వాల్యూమ్ నేమ్. ఎక్కడ ఉంటుంది వాల్యూమ్? /devలో ఉంటుంది. సేమ్ ఐఎమ్ కాపీ. ఓకే, కాపీ దిస్, కమ్ హియర్ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇండైరెక్ట్గా ఈ EC2 సర్వర్లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను, లాగ్స్ కోసమో లేదా సమ్ పర్సనల్ డేటా కోసం. ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి ఈ డైరెక్టరీని దీనికి మౌంట్ చేస్తున్నా, ఈ వాల్యూమ్కి. ఈ డైరెక్టరీని ఇండైరెక్ట్గా ఇక్కడికి మౌంట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ బ్లాక్లో స్టోర్ అవుతాడు ఆ డేటా, నాట్ ఇన్ ఏ రూట్ వాల్యూమ్. EC2 ఇన్స్టెన్స్ టర్మినేట్ చేసినప్పుడు డిలీట్ అయ్యేటువంటి పాసిబిలిటీ ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ అడిషనల్ వాల్యూమ్. ఈ సర్వర్లో ఏదన్నా ఈ లొకేషన్లో మాత్రమే ఏదైనా డేటా స్టోర్ అయితే ఇక్కడ మౌంట్ అవ్వమని. ఓకే, let me go and run this command. Let me mount this. Okay, try to use the sudo guys. Okay, sudo, let me mount it. Yes, I mounted. Let me check the lsblk command. Now it is showing here, right? Are you able to see this 5 GB? It is mounted to this directory. Okay, let me clear the screen. lsblk, yes, it is mounted. If you check disk free -th also, okay, here you will see 5 GB లో అరౌండ్ కొంచెం ఇంటర్నల్గా పార్టీషన్కి యూస్ చేసి ఉంటుంది. చూడండి, 4.9 GB ఈస్ ఫ్రీ, 2% మాత్రం యూస్ చేశారు. ఈ వాల్యూమ్ ఇక్కడికి మౌంట్ అయింది. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్. ఇప్పుడు వీ హ్యావ్ ఇట్ ఈస్ మౌంటెడ్. ఓకే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ని స్టార్ట్ చేశారంటే ఈజ్ దిస్ మౌంట్ పాయింట్ విల్ బి స్టే అలైవ్, డేటా విల్ బి దేర్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే వాల్యూమ్లో ఈ డైరెక్టరీలో నువ్వు ఏదైతే డేటాను నువ్వు స్టోర్ చేస్తున్నావో డేటా ఈజ్ సేఫ్. బట్ దిస్ ఈస్ ద టెంపరరీ మౌంట్ గైస్. నాట్ పర్మనెంట్ మౌంట్. హౌ కెన్ యూ రీబూట్ యువర్ సిస్టమ్ ఇన్ Linux?
How can you reboot your system? For example, if you go to my EC2 section, if you go to my EC2 instance section, I want to reboot my system. రీబూట్ చేస్తే నువ్వు అటాచ్ చేసినటువంటి వాల్యూమ్ పర్మనెంట్గా ఉంటుందా? రీబూట్ ఇన్స్టెన్స్. నువ్వు ఇక్కడ యూఐ నుంచి అయినా రీబూట్ చేయొచ్చు. ఫ్రమ్ యూఐ ఆల్సో యూ కెన్ రీబూట్, ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ ద init 6, or else you can use the init 6 also. It will help you to reboot init 6 also. Just you can run the init 6 command, wait for some time, your system will be rebooted. Your system will be rebooted. నువ్వు ఏవైతే చేంజెస్ చేసావో ఆల్ చేంజెస్ విల్ బి లాస్ట్. నువ్వు ఏవైతే చేంజెస్ చేసావో ఆల్ చేంజెస్ విల్ బి లాస్ట్. ఆల్ చేంజెస్ విల్ బి లాస్ట్. ఓకే, అంటే డేటా లాస్ ఉండదు. సి, డేటా లాస్ ఉండదు. ఇప్పుడు నువ్వు న్యూగా ఈ మౌంట్ పాయింట్ ఇవి లాస్ అయి ఉంటాయి, ఈ కనెక్షన్ పోయి ఉంటుంది, ఈ కనెక్షన్ పోయి ఉంటుంది. ఓకే, నీ డేటా ఇక్కడ సేఫ్గా ఉంటుంది వాల్యూమ్లో. నీ డేటా ఇక్కడ సేఫ్గా ఉంటుంది వాల్యూమ్లో. ఎస్, అవర్ డేటా ఈజ్ ఇన్ ఏ సేఫ్. ఇక్కడ నీ డేటా సేఫ్. బట్ డైరెక్ట్ EC2 ఇన్స్టెన్స్లో కొత్త డేటా ఏదైనా యాడ్ అయినప్పుడు అది మౌంట్ అవ్వదు ఎక్కడికి. ఓకే, let me try to connect to EC2 instance again. It is booting. Yes, it is connected. If you go and check ls blk command now, ls blk, okay, it will show. Are you able to see? Are you able to see any mount point for this value? Are you able to see any mount point for this value? No, right? ఈ సిస్టమ్ రీబూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అమౌంట్ పాయింట్. ఈవెన్ ఇఫ్ యూ గోట్ సి డిస్క్ ఫ్రీ -th, ఆర్ యూ ఏబుల్ టు సీ? ఓకే, వేర్ ఈస్ మై 5 GB నౌ? వేర్ ఈస్ మై 5 GB? గాన్, రైట్? ఇక డిస్క్రిటలైజేషన్లో చూపించడం లేదు. బట్ అవర్ డేటా ఈస్ దేర్. చూడండి, అవర్ డేటా ఈస్ దేర్. ఓకే, న్యూ వాల్యూమ్ అనేటువంటి ఫోల్డర్ ఉంది. LSIFN LRTH న్యూ వాల్యూమ్ అనేటువంటి ఫోల్డర్లో ఏ డేటా ఉందో కూడా నువ్వు చూడొచ్చు. ఎస్, ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ దేర్. ఓకే, బట్ హౌ కెన్ యూ రీమౌంట్ నౌ? ఓకే, టెంపరీ మౌంట్ ఎప్పుడు చేయకూడదు, పర్మనెంట్ మౌంట్ చేయాలా? FS ట్యాబ్లో అప్డేట్ చేయాలి జనరల్గా. ఇఫ్ యూ గో టు హియర్, ఓకే, జనరల్గా టెంపరీ మౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం M ట్యాబ్లో స్టోర్ అవుతుంది గైస్. యూ విల్ లూజ్ ద ఆఫ్టర్ రీబూట్. రీబూట్ అయిన తర్వాత లూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. /etc M ట్యాబ్ అనేటువంటి ఫైల్లో టెంపరీ మౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు రీబూట్ చేస్తావో ఆటోమేటిక్గా డేటా లాస్ అయిపోద్ది. నువ్వు పర్మనెంట్గా అప్డేట్ చేయాలి FS ట్యాబ్లో. ఓకే, దానికోసం నువ్వు ఏం చేయాలా? ఫస్ట్ అగైన్ యూ నీడ్ టు రన్ ద మౌంట్ కమాండ్స్. ఫస్ట్ యూ నీడ్ టు మౌంట్ ఇట్. అగైన్ యూ నీడ్ టు మౌంట్ ఇట్. Where is that mount command? Here we have mount. Again, you no need to make a file system. Already you make a file system, right? Again, you need to just run the mount command. Yes, run it. Okay, run with the help of sudo privileges. Yes, mount it. ఇప్పుడు చూడండి, ls blk, that directory is mounted. Even disk free -th. ఈ చేంజెస్ పర్మనెంట్గా ఉండాలి అని అంటే మనం FS ట్యాబ్లో అప్డేట్ చేయాలి. FS ట్యాబ్లో అప్డేట్ చేయాలా? ఓకే, ఇప్పుడు మౌంట్ చేశాను. ఓకే, ఫైన్. ఇదే కమాండ్ని బిఫోర్ పర్మనెంట్ మౌంట్ కాన్ఫిగరేషన్లో అప్డేట్ చేయాలి. లెట్ మీ సీ పర్మనెంట్. హియర్ పర్మనెంట్ మౌంట్ కాన్ఫిగరేషన్, మౌంట్ రీమౌంట్ చేయాలా? రీమౌంట్ చేసాం కదా ఇప్పుడే. జస్ట్ ఇఫ్ యూ గో టు హియర్, లెట్ మీ keep it, make a file system, mount system. Yes, before taking that, yes, remount that and do it. This is MD format. Yes, okay, fine. ఇప్పుడు మనం ఏం చేసాం? రీమౌంట్ చేసాం. ఇక్కడ అన్ని స్టెప్స్ ఉంటాయి గైస్, నీట్గా మీరు వీడియో వింటే యూ విల్ గెట్ ఇట్. హియర్ మనం ఏం చేసాం? రీమౌంట్ చేసాం. రీమౌంట్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్లో టైల్లో M ట్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ క్యాటింగ్ సూడో 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 సూడో, ప్రతిదానికి సూడో యూస్ చేయండి గైస్. cat/etc/M ట్యాబ్ అనేటువంటి ఒక ఫైల్ ఉంటుంది, M ట్యాబ్ అని. ఇక్కడ టెంపరీ మౌంట్స్ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. రీసెంట్ మౌంట్ ఇదే కదా, దిస్ ఈజ్ అవర్ వాల్యూ. లాస్ట్ లైన్, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ లైన్. హౌ కెన్ యూ గెట్ ద లాస్ట్ లైన్ ఇన్ఫర్మేషన్? సూడో 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 సూడో, మనం లైనెక్స్లో చెప్పుకుంటాం. టైల్ లాస్ట్ 1 లైన్ కావాలంటే -1, లాస్ట్ 1 లైన్ కావాలి. లేదు ఇలా కాపీ పేస్ట్ చేస్తానని నో ప్రాబ్లం.
దీన్నే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు ఒకటే లైన్ కావాలంటే /etc/tcc mtab హియర్ mtab. ఓకే, ఎంటర్. లాస్ట్ ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ని కరెక్ట్గా కాపీ చేయండి. ఈ లైన్ని కాపీ చేసి sudo vi /etc/etc/etc లో fs ట్యాబ్ అని ఒక ఫైల్ ఉంటుంది. fs ట్యాబ్ అని. ఓకే, సిస్టమ్ బూట్ అయినప్పుడు ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా మళ్ళీ రీలోడ్ అవుతుంది. లెట్ మీ గో టు fs ట్యాబ్ ఫైల్, go to insert mode, come to dead end. I think I'm not recalling that shortcut. Dead end, come to dead end, go to here, go to insert mode, then paste it. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ రైట్ అండ్ క్విట్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ నాట్ రీబూటెడ్. డిస్క్ ఫ్రీ -th, ఎస్ మై మౌంట్ పాయింట్ ఈస్ దేర్. LSBLK, ఎస్ మై మౌంట్ పాయింట్ ఈస్ దేర్ ఫర్ దిస్ వాల్యూమ్. ఓకే, దిస్ ఇస్ ద మౌంట్ పాయింట్. ఓకే, ఇక్కడ వచ్చేటువంటి డేటా మొత్తం ఈ వాల్యూమ్లో బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, 5 GB వరకు యూస్ చేసుకోవచ్చు. ఈ వాల్యూమ్ 5 GB వరకు యూస్ చేయొచ్చు. ఓకే, దెన్ what I need to do? Let me try to reboot. Yes, it is rebooted. Wait for some time. It is doing in backend. We will connect in 1 minute. Let me SSH check in. Yes, it is connected. 1 second. 1 second, please. Okay, it is connected. Let me clear the screen. Okay, if you go and check my disk LSBLK. Okay, now it is already mounted, no changes. Even disk free also. Are you understanding? నేను పర్మనెంట్ మౌంట్ పాయింట్ రావాలనంటే ఏ ఫైల్ అప్డేట్ చేయాలా? పర్మనెంట్గా నీకు స్టేబుల్గా ఉండాలంటే యూ నీడ్ టు అప్డేట్ దిస్ FS ట్యాబ్లో ఉన్నటువంటి రికార్డ్ని తీసుకొని యూ నీడ్ టు అప్డేట్ ఇంటూ mTabలో mTab, I think type wrong. mTab guys, this is mTab. Okay, mTab. Later you can edit also when you are working. దాని తర్వాత పర్మనెంట్గా మౌంట్ అయిందా లేదని చెక్ చేయాలంటే మౌంట్ -all కానీ మౌంట్ -a అని కానీ ఎటువంటి ఇష్యూస్ రాలేదనంటే FS ట్యాబ్లో ఏం ఇష్యూస్ లేవని. FS ట్యాబ్లో మనకి ఎటువంటి ఇష్యూస్ లేవని. ఓకే, ఏదైనా ఇష్యూ ఉంటే ఇట్ విల్ షో హియర్ ఓన్లీ. ఓకే, ఫైన్. ఎక్స్పాండింగ్ అన్ ఎగ్జిస్టింగ్ EBS వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, I have an EBS volume. You can increase guys, but you can't decrease. If you go to volume section, previously I taken 5 GB. Is it possible to increase the volume? Yes, it is possible. You can increase, but you can't decrease. This point you need to remember. In your learning stage, you need to remember this point. You can increase, but you can't decrease. If you go and modify the volume, if you go to change the additional volume, for example, 5 to 2 GB I am changing, but see, the size volume can be increased, but not possible to decrease. Okay, can I increase to 10 GB? Yes, you can do it. Can I increase to 6 GB or else 7 GB? Yes, you can do it. Okay, 7 GB. Let me click on modify. Yes, modify the volume. Okay, it is showing. It is changed. Okay, let me try to refresh. It is changed to 7 GB. Guys, once you changed any modification on the volume, you need to wait for 6 hours. Let me go and rechange again. Is it showing? If you select this volume, again you are planning to modify. Is it showing modify volume? No, right? We need to wait minimum 6 hours. Okay, it is in use optimizing. Wait for some time. Okay, it is in use. Yes, this volume. Okay, if you go and check the 7 GB, okay, LSBLK, it is showing 7 GB here. Okay, my mount list, okay, volumes information lo it is showing mounted volumes 7 GB it is showing, but in my disk free -th అని కొట్టానంటే
it is showing how much? Still it is showing 5 GB only. Still it is showing 5 GB only. Guys, this is the additional volume or root volume? This is the additional volume. Still it is showing 5 GB only. Even LSBLK lo it is showing 7 GB. It is increased. How can you resize this also from our disk utilization? Here it is showing 7 GB. Okay, even if you go and check the modification, it is not allowing. Wait, you need to wait for, I think, minimum 6 hours, guys. You need to check the timestamp. మినిమం అరౌండ్ 6 hours అనుకుంటాను. 6 hours వరకు మనం వెయిట్ చేయాలి, రీమాడిఫై చేయాలనంటే. ఓకే, ఐ ఇంక్రీస్డ్ టు 7 GB. కరెంట్లీ 5 GB ఉంది. దీన్ని 7 GBగా చేంజ్ చేయగలగాల డిస్క్ ఫ్రీ యూటిలైజేషన్ కొట్టినప్పుడు. వాట్ కమాండ్ యూ నీడ్ టు యూస్ ఇన్ ద లైనెక్స్? ఓకే, వాట్ ఈస్ ద కమాండ్ యూ నీడ్ టు యూస్ ఇన్ ద లైనెక్స్? హియర్ యూ విల్ యూస్ ద XFS grow fs అనేటువంటి కమాండ్ యూస్ చేయాలి. వాట్ ఈస్ ద కమాండ్? ఎక్స్పాండ్ ద ఫైల్ సిస్టమ్. XFS grow fs -d. ఓకే, /home EC2 -user లో నువ్వు వాళ్ళు మనం మౌంట్ చేస్తున్నాం కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నాం. సారీ, XFS grow fs ఫైల్ సిస్టమ్. లెట్ మీ ట్రై టు రన్ దిస్ కమాండ్ విత్ హెల్ప్ ఆఫ్ sudo privileges. ఎస్, ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్. ఇప్పుడు చూడండి, LSBLKలో మనకి 7 GB స్టోరేజ్ ఉంటుంది. ఈవెన్ డిస్క్ యూటిలైజేషన్లో కూడా వీ హ్యావ్ 7 GB. హియర్ వీ హ్యావ్ 7 GB. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కమాండ్? మన ఫైల్ సిస్టమ్తో సింక్ అవ్వడానికి, ఎక్స్పాండ్ చేయడానికి. XFS ఫైల్ సిస్టమ్ ఈ పాత్లో ఆల్రెడీ 7 GBకి ఇంక్రీజ్ చేసాం. ఎస్, యూ కెన్ ఎక్స్పాండ్ అప్ టు 7 GB. ఓకే, యూ కాంట్ ఎక్స్పాండ్ మిడిల్, గైస్. ఇట్ విల్ గో అట్ మ్యాక్స్ ఓన్లీ. ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పాండింగ్ ద రూట్ వాల్యూమ్? బై డిఫాల్ట్ అమెజాన్ లైనక్స్ మిషన్ లాంచ్ చేశాను కాబట్టి హియర్ ఐఎమ్ గెటింగ్ 8 GB వాల్యూమ్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మాడిఫై దిస్ వాల్యూమ్? ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మాడిఫై ద వాల్యూమ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ modify the volume. For example, 8 GB to I want to 12 GB. You can increase, but you can't decrease. You can modify the volume. Yes, I can modify the root volume. Yes, if you go and see this is my root volume. Here, you will not see modification. It will allow after, I think, 6 hours. Our timestamps also check cheyandi. After 6 hours, you will get it. Okay, volume, I change it to 8 GB to 12 GB. If I am going to mounted volumes LSBLK, yes, it is showing now my root volume is 12 GB. My root volume it is 12 GB, but it is showing to 8 GB only. యాక్చువల్గా దీన్ని మనం చేంజ్ చేయగలగాలి. ఈవెన్ డిస్క్ ఫ్రీలో కూడా మీరు చెక్ చేశారంటే ఇట్ ఈస్ షోయింగ్ 8 GB ఓన్లీ. ఇట్ ఈస్ షోయింగ్ 8 GB ఓన్లీ రూట్ వాల్యూమ్. దిస్ స్లాష్ మీన్స్ రూట్ వాల్యూమ్. హౌ కెన్ యూ ఎక్స్పాండ్ దట్? హౌ కెన్ యూ ఇంక్రీజ్ ద రూట్ వాల్యూమ్ ఇన్ AWS console? We did it. Okay, I want to expand this root volume. Okay, once you did the partition, చూడండి, you need to grow part అనేటువంటి కమాండ్ రన్ చేయాలి. వాట్ ఈస్ ద పార్టీషన్ నెంబర్? దిస్ ఇస్ ద గ్రో పార్ట్ అనేటువంటి కమాండ్ ఉంది లైనెక్స్లో. /dev nvm, దిస్ ఇస్ ద వాల్యూమ్ నేమ్. చూడండి, దిస్ ఇస్ ద వాల్యూమ్ నేమ్ nvme01. రిమూవ్ ద p1, డోంట్ యూస్ ద p1. అప్ టు హియర్ యూ కెన్ యూస్, దట్ ఈస్ ద పార్టీషన్ నెంబర్. అప్ టు హియర్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సేమ్ ఐ కాపీడ్ హియర్. చూడండి, గ్రో పార్ట్ /dev nvme0n1 and first partition. Copy this, use the sudo. Let me run the grow part command. Because it is a root value. Once you did this one, then try to reboot your instance. How can you reboot? Sudo init 6, or else you can do it for GUI also. It is rebooting now. Wait for some time. Let me reconnect. How to expand the volume? They might ask you these commands, guys. ఒక వాల్యూమ్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు అనేసి. యూ కెన్ ఇంక్రీజ్, బట్ యూ కాంట్ డిక్రీజ్. లెట్ మీ ట్రై టు కనెక్ట్ టు దిస్ ఇన్స్టెన్స్. స్టిల్ ఇట్ ఈస్ రీబూటింగ్ ఇన్ బ్యాక్ ఎండ్. ఎస్, ఐ కనెక్టెడ్. లెట్ మీ సీ LSBLK. ఆర్ ఏబుల్ టు సీ నౌ ఇట్ ఈస్ మ్యాప్డ్ టు 12 GB. లెట్ మీ సీ disk free -th. నౌ ఇట్ ఈస్ మ్యాప్డ్ టు 12 GB. యూ నో నీడ్ టు రన్ XFS అగైన్. ఆ కమాండ్ రన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ కమాండ్ రన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. XFS grow fs. Okay, again grow part is enough for the root volumes. Like this, you need to attach and practice it, guys. ఈ డైరెక్టరీలో ఏ డేటా నువ్వు స్టోర్ చేసినా బ్యాక్ ఎండ్లో ఈ వాల్యూమ్లో నీ డేటా సేఫ్గా ఉంటుంది. ఈవెన్ యువర్ EC2 ఇన్స్టెన్స్ ఈస్ లాస్ట్.
ఓకే, ఇన్స్టెన్స్ లాస్ అయితే మనం డేటాని ఎలా రికవర్ చేయాలా, వాల్యూమ్స్ని ఎలా క్రియేట్ చేయాలా, ఆ వాల్యూమ్స్ని సారీ స్నాప్షాట్స్ ఎలా క్రియేట్ చేయాలా, ఆ స్నాప్షాట్ని ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి ఎలా తీసుకెళ్లాలా, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ టుమారో సెషన్. హియర్ ఐ అప్డేటెడ్ ద కంప్లీట్ నోట్స్ గైస్. Please go through this. Okay, please go through this. Any other doubts related to this, please let me know.